కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి జంప్ చేశారు. అక్కడి నుండి టీడీపీ శిష్య పార్టీ జనసేనలోకి లాంగ్ జంప్ చేశారు. అధికారమే పరమావధిగా పార్టీలు మారడమే అసలైన రాజకీయ సిద్ధాంతంగా భావించారు. కూటమిలో ఉంటూ ఇప్పుడు మిత్రపక్ష నేతలను విభజించి పాలిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఒంటెద్దు పోకడలతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీని డమ్మీని చేసి తన కుమారుని రాజకీయ వారసునిగా ప్రమోట్ చేసుకోవటంలో బిజీగా ఉన్న మండలిపై పసుపు నేతలు చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందట. అసలు అక్కడ ఏం జరుగుతోంది? కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే తీరు పట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు భగ్గుమంటున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగాలని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ భావించారు. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా జిల్లాలో ఈ ఒక్క నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. దాంతో రాత్రికి రాత్రే జనసేనలోకి జంపు చేసేశారు మండలి బుద్ధప్రసాద్. నిజానికి చంద్రబాబు నాయుడే మండలిని జనసేనలోకి పంపించారని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో టీడీపీ నేతే కావడంతో మండలి కోసం టీడీపీ నేతలు కూడా ప్రచారం చేశారు. ఇక ఈవీఎం మాయాజాలం ఉండనే ఉంది. మొత్తానికి ఎమ్మెల్యే అయ్యారు మండలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మండలి హిడెన్ అజెండాతో వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని టీడీపీ నేతల్లో తనకంటూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్న మండలి వారికి మాత్రమే ప్రభుత్వంలో పనులు చేసి పెడుతున్నారట. మిగతా టీడీపీ నేతలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా ఎలాంటి పనులు జరగటం లేదని తెలుగు తమ్ముళ్లు భోరుమంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీని పూర్తిగా పాతరేసి తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు తన కుమారుణ్ణి తన రాజకీయ వారసునిగా తీర్చిదిద్దడానికి మండలి చాప కింద నీరులా దూసుకుపోతున్నారు. అయితే ఈ క్రమంలో నియోజకవర్గంలోని కీలక టీడీపీ నేతలను సైతం ఆయన పట్టించుకోవటం లేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ టీడీపీ నేతలకు ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శిలాఫలకంపై స్థానిక ఏఎంసీ చైర్మన్ అయిన టీడీపీ నేత కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకుండా మండలి జాగ్రత్తలు తీసుకున్నారట. ప్రారంభోత్సవానికి వచ్చిన టీడీపీ నేతలు కొల్లూరి పేరు ఫలకంపై లేకపోవడంతో రచ్చరచ్చ చేశారు. ఈ ఫలకం మాకొద్దు అంటూ శిలాఫలకాన్ని తీసేశారు. దాన్ని పంట కాలువలో పారేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సమాచారం తెలియటంతో గొడవ సద్దుమణిగే వరకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాకుండా మండలి జాగ్రత్త పడ్డారు. కలెక్టర్ను వెంటబెట్టుకుని ప్రారంభోత్సవానికి వచ్చారు. అయితే తనపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారని తెలిసి వేదికపై నుంచే క్షమాపణలు చెప్పారు. మరోసారి ప్రోటోకాల్లో ఉల్లంఘనలు లేకుండా చూస్తామన్నారు మండలి. అయితే టీడీపీ నేతలు మాత్రం లోలోన మండిపడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే అవనిగడ్డ టీడీపీ టికెట్ ఆశిస్తోన్న వికృతి శ్రీనివాసరావు అన్నా క్యాంటీన్ పక్కనే భారీ ఫ్లెక్సీలు పెట్టి హడావుడి చేశారు. ఈ ఫ్లెక్సీని చూడగానే మండలికి మండుకొచ్చిందట. వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించారని ఆదేశించారట. అయితే అందులో చంద్రబాబు ఫోటో ఉండడంతో దాన్ని తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీలోని ఓ వర్గం నేతలు హెచ్చరించారు. దీంతో మండలి బుద్ధప్రసాద్ అవాక్కయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ప్రోటోకాల్ రగడ కావడంతో బతుకు జీవుడా అని మండలి ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే మండలి వైఖరిపై టీడీపీ నేతలు పార్టీ అధినేతకు ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. మరోవైపు వీరికి దీటుగా మండలి కూడా తన అనుచరుల చేత టీడీపీలోని కొందరిపై బాబుకు ఫిర్యాదులు పంపించే యోచన చేశారట. వచ్చే ఎన్నికల్లో మండలి బుద్ధప్రసాద్ స్థానంలో టీడీపీ టికెట్ పై పోటీ చేయాలని వికృతి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇటు మండలి అటు వికృతి మధ్య నెలకొన్న రాద్ధాంతంతో కూటమి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం ప్రయత్నించని ఎమ్మెల్యే మండలి టీడీపీ నేతలు తమ సొంత రాజకీయ అజెండాల కోసం వీధులకెక్కి ఆరోపణలు చేసుకోవడంపై క్యాడర్ మండిపడుతోంది.